విజయ్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఐడియాలజికల్లీ బీజేపీని వ్యతిరేకిస్తారు, పొలిటికల్గా స్టాలిన్ని వ్యతిరేకిస్తారు. మరి టీవీకే ఎట్లాంటి వ్యూహంతో వెళ్తారు? సో ఈ కూటమి ఎట్లా కలుస్తుంది? ఎందుకంటే ఆయన మాట్లాడారు పెరియార్ రామస్వామిని కానీ ఇంకో కొంతమంది అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినటువంటి వ్యక్తులతో ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ ఎంజీఆర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మాటలు మాట్లాడారు. అండ్ మధురైలో మాట్లాడినట్టు ఈవెన్ విజయకాంత్ విషయం కూడా మనం తీసుకోవాలి. ఎంతలేదన్నా విజయకాంత్ ఆయన ప్రజల గుండెల్లో, ఆ మధురై ప్రాంత ప్రజల గుండెల్లో ఉంటారు. ఓ 10% ఓట్లు చీల్చినటువంటి వ్యక్తి, ఆల్మోస్ట్ ఒక 5 అసెంబ్లీ స్థానాలు కూడా ఆయన గెలిచినటువంటి వ్యక్తి. ఆయనను కూడా ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నారు. సో ఈయన మాటల్లో ఎక్కడా కానీ బీజేపీతో కొంత సయోధ్య అన్న మాటలు ఏం కనిపించట్లేదు. ఎనిమీ ఈజ్ కన్ఫర్మ్ క్లియర్ డిఎంకే. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గురించి మాట్లాడినా, విజయకాంత్ గురించి మాట్లాడినా వాళ్ళ ఫాలోయింగ్ లో ఒక పార్టీ ఉంది, ఏఐడిఎంకే ఉంది. అయినప్పటికీ ఎంజి రామచంద్రన్ అభిమానులు, తర్వాత విజయకాంత్ అభిమానులు విజయ్ని అభిమానించుకోవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికన విజయ్ మాట్లాడుతున్నాడు. కాబట్టి వ్యక్తులుగా ఇష్టపడేటువంటి వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎంజి రామచంద్రన్ అనేది తమిళనాడు పాలిటిక్స్ లో ఐకాన్. తన వ్యక్తిగత ఫాలోయర్స్ ఉన్నారు, విజయకాంత్ వ్యక్తిగత ఫాలోయర్స్ కూడా ఉన్నాడు. సహజంగానే విజయ్ వాళ్ళని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ సానుభూతి పరులు విజయ్ సానుభూతి పరులుగా మారేందుకు వేసుకున్నటువంటి ఎత్తుగడని. కాబట్టి ఇవాళ దగ్గరకు వస్తా ఉంటే, ఎలక్షన్స్ దగ్గరకు వస్తా ఉంటే ఈ ఈ ఈ బలపడటం అనేది ఎటు బలపడుతుంది ఏమిటి అనేటువంటిది చూడాల్సిందే. ఇవాళ బీజేపీ కూడా సిబిఐ కేసు కానీ లేకపోతే ఇతర కానీ ఏవి కూడా అంత తేలికగా వదిలిపెట్టదు. ఎందుకంటే కేసు పెట్టాలని కాదు, కానీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఇవాళ బెంగాల్ చూసాం కదా, వ్యూహకర్త యొక్క ఆఫీసును కూడా ఈడి దాడి చేసి ఆక్యుపై చేసింది. కాబట్టి తమిళనాడులో కూడా అదే స్టాండ్ లో ఉంటుంది బీజేపీ. కాబట్టి వీళ్ళని మళ్ళీ ఏఐడిఎంకేని ఒత్తిడి తీసుకొచ్చి, ముఖ్యంగా పళనిస్వామిని టీవీకేని కలిపి ఈ మాటలు ఇప్పుడు మీరు అన్నారు, వాళ్ళ ఫాలోయింగ్ లో మాట్లాడుతున్నారు అంటే ఏడిఎంకే ఓట్ అనేది విజయ్కే రావాలి అన్నదే ఆయన సిద్ధాంతం కనిపిస్తోంది. ఏడిఎంకే ప్రస్తావన తీసుకురావట్లేదు, బట్ ఏడిఎంకే ఓటు బ్యాంక్ మొత్తం కూడా విజయ్కే అన్నది ఆయన తీసుకెళ్తున్నటువంటి విషయం. ఎక్కడ తన మాటల్లో ఏడిఎంకే విషయం తీసుకురావట్లా. ఒకటండి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఎంజి రామచంద్రన్ గురించి విజయకాంత్ గురించి మాట్లాడితే ఒక 10% వ్యక్తిగత అభిమానులు ఓటర్లు విజయ్ అభిమానులు ఉంటే ఇంకా విజయ్ పార్టీలో అప్సర్జ్ వస్తుంది. రెండో వైపు పళనిస్వామి పార్టీలో వెనకాల ఉన్న ఓటర్లో ఎరోజన్ రావాలి. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ 0 అయిన తర్వాతనే మిగతా పార్టీలు ఎరైజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిఎంకే అధికారంలో ఉన్నటువంటి ఫ్రంట్ స్ట్రాంగ్ ఉన్నది. కాబట్టి 4 పార్టీల ఫ్రంట్, కాబట్టి 4 పార్టీల ఫ్రంట్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్ప అటు నుంచి షిఫ్ట్ కాకుండా ఇటు నుంచి షిఫ్ట్ కావటం తేలిక ఓటింగ్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంటాక్ట్ లేరు. పళనిస్వామి ఇంకొక ఆయన చీలిపోవటం వల్ల కొంత వీక్ అయ్యాడు. 2 వర్గాలు కావటంలో 2 వీక్ అయినాయి. బీజేపీకి ఇంకా స్టాన్స్ దొరకలేదు. టీవీకేకి ఇంకా సంస్థగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్లొచ్చారో జనం అట్లా విజయ్కి వస్తున్నారు, చిరంజీవికి ఎట్లొచ్చారో అట్టు వస్తున్నారు. కానీ సంస్థాపరమైనటువంటి నిర్మాణం ఇంకేర్పడలే. కేవలం విజయ్ అక్కడ రాజకీయాలు కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మనం పవన్ కళ్యాణ్ తెలుగు నేటివిటీ, ఇక్కడ ఉండేటువంటి కుల రాజకీయాలు కానీ అక్కడ ఉన్నటువంటి అభిమాన రాజకీయాలు కానీ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఎంజీఆర్ విషయంలో మనం చూసాం, జయలలిత విషయంలో చూసాం, విజయకాంత్ విషయంలో చూసాం. సో రేపు పొద్దున విజయ్ విషయంలో కూడా మేబీ అది రిపీట్ అయ్యే అవకాశం లేదా అంటే అబ్సల్యూట్ గా, అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు లాగా అబ్సల్యూట్ గా ప్రజల కాన్ఫిడెన్స్ ఉంటే ఆ రిజల్ట్ వచ్చే అవకాశం. అట్లా కాకుండా రిలేటివ్ స్ట్రెంత్ ఉన్నది అనుకుంటే ప్రజలు అంత తేలిగ్గా షిఫ్ట్ గారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా పళనిస్వామి మీద టీవీకే మీద ఒత్తిడి తెచ్చి ఇద్దరిని ఒకటి చేసి తను కూడా తన పాత్ర ఎంపీ సీట్లు ఎక్కువ తీసుకొని ఎమ్మెల్యే సీట్లు వాళ్ళిద్దరికి ఎక్కువ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఎక్కువ వాళ్ళని ఐక్యం చేసేటువంటి ప్రయత్నమే బీజేపీ చేస్తుంది. ఒకవేళ పళనిస్వామిని వదిలేసి కేవలం విజయ్ తోట పొత్తు పెట్టుకుంటే మళ్ళీ 2 ఏఐడిఎంకేలు ఆల్టర్నేటివ్ గా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ చీలిక నివారించడానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది బీజేపీ. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తమిళనాడు అంటేనే ఒక ద్రవిడ ఉద్యమం మనకు గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ మోర్ ఓవర్ బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఒక తమిళ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది.
సో అట్లాంటి ఫ్లేవర్ని డిఎంకే ఆర్ ఎల్స్ ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఈ రెండింటి మధ్యలోనే రాజకీయాలు చూసాం. టీవీకే కూడా అదే సెంటిమెంట్ అదే ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీయే. ఈవెన్ విజయ్ వ్యవహార శైలి కూడా అట్లాగే ఉంటుంది. బట్ బీజేపీ లాంటి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పార్టీ వస్తే ఆ తమిళ ఫ్లేవర్ అనేది కూడా పోతుంది. సో ఆ తమిళ ఫ్లేవర్ పోవద్దు అంటే బీజేపీ రావద్దు. సో అందుకే టీవీకే ఆల్టర్నేట్ అన్నది ఒకటి క్రియేట్ జరుగుతుంది అన్నది నాకు అనిపిస్తుంది. నేను చెప్పేది కూడా అదే. బీజేపీ గురించి మాట్లాడకపోవటం, బీజేపీ తోటి చర్చించకపోవటం, బీజేపీ తోటి ఎక్కడ కార్డియల్గా ఉన్నట్లుగా అనిపించకపోవటం, ఇవన్నీ కూడా విజయ్ అది గమనించి ఆ పని చేస్తున్నాడు. తర్వాత రెండవది, సహజంగానే తమిళ రాజకీయాల్లో పెరియార్ రామస్వామి, ఎంజి రామచంద్రన్ గురించి మాట్లాడాడంటే ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషన్ బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాడు అనేది. తర్వాత మూడవది, ముందు తన చుట్టూ ప్రజలు ర్యాలీ కావాలంటే బీజేపీ గురించి మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళ బీజేపీ గురించి మాట్లాడితే ర్యాలీ అయినాక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయింది, ఇక నేను గెలుస్తాను అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అనేది మనం అప్పటికి ఆలోచించాల్సిందే. బీజేపీని తోటి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారంలో రావచ్చు అనుకుంటాడా, లేకపోతే తనకు కూడా సెంట్రల్ లో బ్యాకింగ్ ఉంది అది ప్లస్ అయింది అనుకుంటాడా, లేకపోతే దగ్గరకు వస్తే మొత్తం పోతుంది అనుకుంటే ఆ ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తాడు అనేది మనం వేచి చూడాల్సిందే. కానీ ఒకటైతే నిజం, తమిళ ఫ్లవర్ ని లేదా మన అన్నాదురై లేదా రామచంద్రన్ ఇటువంటి యొక్క వారసత్వ రాజకీయాలను ఓన్ చేసుకోవడానికి మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఆ సెంటిమెంట్ తో ముందుకెళ్తున్నాడు. మోరోవర్ ఈయన మాటల్లో కూడా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని, ఈవెన్ మధురై అయితే మధురై, లేదంటే ఆ తమిళనాడులో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో విజయ్ నిల్చుంటున్నాడు. అంటే ఏ అభ్యర్థి నిల్చున్నా విజయ్ ఫేస్ చూసి ఓటేయండి. గతంలో మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల టైంలో మోడీ ఫేస్ చూపించే ఎన్నికలకు పోయారు. సో తమిళనాడులో అట్లాంటి స్ట్రాటజీ ఒకటి నడుస్తుంది. ఏ అభ్యర్థి నిల్చున్నా విజయ్ మోహన్ చూసి ఓటేయండి. ఇదివరకు లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా వచ్చిపోయేవాడిని కాదు, ఓట్లు చీల్చేవాడిని కాదు, ఖచ్చితంగా వస్తానని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పాడు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి నిలబెడతాను, నేనే నిల్చున్నా అని చెప్పేసి ఓటేయండి అన్నారు. అంటే అంతటి చరిష్మా, అంతటి ఓటు బ్యాంకు కొల్లగొట్టేటువంటి స్థాయిలో విజయ్ ఉన్నాడా? ఇప్పుడు లేడు, ప్రస్తుతానికి లేడు. కానీ ఒకటి అదేమిటికి, ఆ స్ట్రాటజీ ఏమిటికంటే ఈయన పొత్తు పెట్టుకుంటే సగం సీట్లు మనకు దొరకవు అనేటువంటిది కాకుండా ప్రతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే పోటీ చేసేటువంటి అభ్యర్థిని ఎలివేట్ చేయడానికి ఆ మాట అంటుండు. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటాడు, ఇంకొకరితో పొత్తు పెట్టుకుంటుంటే సగం మంది జారిపోతారు. కాబట్టి ఇవాళ అన్ని నియోజకవర్గాలు నేను నిలబడతా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే దాని అర్థం ఏమిటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి 4-5 ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా ఎలివేట్ అయిన తర్వాత ఆ 4-5 కూడా టీవీకి కోసం పనిచేసేటువంటి అవకాశం ఉంది. అలా పనిచేసిన తర్వాత అప్పుడు ఎవరికైనా మిగతా 4 కూర్చోబెట్టి 5వ యాక్సెప్టెన్స్ తీసుకొని పోటీ చేయించే అవకాశం ఉంది. కాబట్టి ముందు నియోజకవర్గ స్థాయిలో ఒక 60 మంది ఎలివేట్ అయ్యి ఒక నిర్మాణం ఏర్పడాలంటే ఆ మాట అనక తప్పదు. ఎందుకంటే అప్పుడు కూడా గతంలో చిరంజీవి ఎక్స్పీరియన్స్ మనకుంది. ఏమిటంటే ప్రతి నియోజకవర్గం నుంచి పోలు చేస్తే నువ్వు ప్రచారం చూసుకో, నువ్వు పార్టీ నిర్మాణం చూసుకొని చెప్పారు. అట్లా నియోజకవర్గానికి 4-5 చెప్పారు. 4-5 నాతోటి అన్నవాళ్ళు ఉన్నారు కొన్ని నియోజకవర్గాల నుంచి, ఎవరికాలే మమ్మల్ని చూసుకోమనరని. అంటే దాని అర్థం ఏమిటి, 5-6 యాక్టివ్ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతారు, అందులో కూర్చోబెట్టి ఫైనల్ గా ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. కాబట్టి ముందు నా నియోజకవర్గ స్థాయి నాయకత్వాన్ని ఎలివేట్ చేసుకోవటానికి అది అన్ని చోట్ల నడుస్తుంది. విజయ్ కూడా అదే నడుపుతున్నాడు. అంటే ఇప్పుడు సార్ ఎంజీఆర్ తర్వాత జయలలిత తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆ పార్టీ నాయకత్వం పనిచేస్తుందా అంటే పెద్దగా అనిపించట్లేదు. సరే పళనిస్వామి ఉన్నారా అంటే పళనిస్వామి అంత దూకుడుగా అంత ఎమోషనల్గా తీసుకెళ్తారా అంటే కనిపించట్లేదు. సో ఆ తర్వాత పళనిస్వామిని కట్ చేసి ఎంజీఆర్ తర్వాత జయలలిత తర్వాత ఆ ఫ్యాన్ బేస్ కానీ ఆ ఓటు బ్యాంక్ కానీ టీవీకేకే రావాలి. సో వాళ్ళ స్థానంలో నేనే ఉంటాను, ఇక నుంచి కంటిన్యూషన్ నాదే అన్నటువంటి కోణం కూడా ఒకటి కనిపిస్తోందా ఈ ఎపిసోడ్లో? ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ ఏఐడిఎంకే 2 వర్గాలుగా చీలిపోయిన తర్వాత చాలా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అదే డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ప్రజలు ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఉంటాం, మనం గెలవటం అసంభవం అని చెప్పేసి వాళ్ళ నుంచి షిఫ్టింగ్ వస్తే మాత్రం దేర్ ఇస్ ఏ డేంజర్ ఫ్రమ్ టీవీకే టు డిఎంకే. అది అటువంటి షిఫ్టింగ్ వస్తే, అట్లా కాదు వాళ్ళ వర్గాలని తర్వాత వాళ్ళ జనాన్ని వాళ్ళ నిర్మాణాన్ని కాపాడుకుంటారంటే అంత తేలికగా టీవీకేకు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏఐడిఎంకే యొక్క యాక్టివిటీని బట్టి టీవీకేకు షిఫ్ట్ అయ్యేటువంటి నేచర్ని మనం ముందు చూడబోతున్నాం.
అంటే మొన్న తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఉంటే ఇంకెక్కువ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి, సెక్యూరిటీ ఇబ్బందులు అవుతాయని చెప్పేసి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులను కలిసినప్పుడు కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నంలో మాకు డబ్బులు వద్దు, మీరు వచ్చారు అదే చాలన్నటువంటి ఒక మాట చాలా బాగా అంటే దేశం మొత్తం సర్క్యులేట్ అయింది. సో విజయ్ని ఎంత అభిమానిస్తున్నారు అన్నది అక్కడ అర్థమైంది. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇదే టైంలో జననాయకన్ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడం, కేంద్రాన్ని ఏదో విమర్శిస్తూ మాట్లాడారని చెప్పేసి అట్ సేమ్ టైం అదే ఘటనలో సిబిఐ నోటీసులు ఇస్తున్నారు విజయ్కి. అండ్ విజయ్ కూడా నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతా అని చెప్పేసి ఆ విషయంలో అనడం. సో ఇది విజయ్ని ఇబ్బంది పెడితే విజయ్కే ప్లస్ అవుతుంది తప్ప ఇది మిగతా వాళ్ళకి పెద్దగా మిగతా వాళ్ళకే మైనస్ అవుతుంది. సో రేపు పొద్దున బీజేపీతో ఒకవేళ పొత్తు కుదరాలంటే విజయ్ని ఇబ్బంది పెడితే విజయ్కే గ్రాఫ్ పెరుగుతుందే తప్ప ఇది బీజేపీకి నష్టమయ్యేటువంటి విషయమే కదా. ఈ కోణంలో బీజేపీ వే ఆఫ్ యాక్టివిటీ ఎట్లా ఉండొచ్చు? ఆ మేరకు తిప్పల బెటర్. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గల్లా పెట్టి లోపటేస్తే జనం వ్యతిరేకించారు, రేవంత్ రెడ్డి గెలిపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే పెద్ద మనిషిని తీసుకుపోయి అందులో పెడతారని జనం వ్యతిరేకించారు. కాబట్టి విజయ్ని కూడా జనానికి తెలిసే విధమైనటువంటి నిర్బంధం దేనికి గురి చేసినా విజయ్కే ప్లస్ అవుతుంది. కాకపోతే గతంలో జయలలిత విషయంలో కూడా అసెంబ్లీలో ఆమెను గుంజుకొచ్చి తీసుకొచ్చినటువంటి టైంలో కూడా ఆమెకే మైలేజ్ వచ్చింది, తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చింది. ప్రజలు సహించరు, ఎందుకంటే పెద్ద మనుషులను అవమానిస్తే సహించరు. కాబట్టి పెద్ద మనుషులను అవమానించినా లేకపోతే అబ్రఫ్ట్ గా దాడి చేసినా ప్రజలు సహించరు. సహజంగానే మనం మొదటి చూస్తున్నాం, గతంలో చాలా మంది కమ్యూనిస్ట్ నాయకుల్ని జైల్లో పెడితే జైల్లో నుంచి గెలిచారు. ఫెర్నాండెజ్ కూడా జైలు నుంచి గెలిచారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఇది అన్యాయం అనుకుంటే ఖచ్చితంగా తేలికగా షిఫ్ట్ అవుతారు. అందుకని విజయ్ని ప్రత్యక్షంగా తిప్పలు పెట్టే స్థితికి బీజేపీ చేయకపోవచ్చు. కాబట్టి మానసికంగానే ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక పొత్తుకు, అది పళనిస్వామి తోటి పొత్తు పెట్టుకుంటాడా వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంటా అనేది చూస్తాడు. తర్వాత షా మోడీ కూడా గ్రహించే అవకాశం ఉంది. మనం 4 ఫ్రంట్లు ఉంటే తమిళనాడులో ఉపయోగం లేదు, మనం బ్యాక్ ఉండే నడిపేయాలనేటువంటి వ్యూహం కూడా పన్నేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో తక్కువ పోటీ చేసి గెలిచినాక ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోవచ్చు అనేటువంటి వ్యూహం రచించి పళనిస్వామిని టీవీకేని ముందు పెట్టి విజయ్ని ముఖ్యమంత్రి డిక్లేర్ చేసి పళనిస్వామిని మెడలుంచి ఆ విధమైనటువంటి వ్యూహం అమలు జరిపే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఎలక్షన్ దగ్గర పడేంత వరకు విజయ్ ఒంటరిగానే మైలేజ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అది అన్నాదురై లేదా పెరియారు లేదా ఎంజి రామచంద్రన్ ముచ్చట్లు చెప్పి పెంచుకుంటాడా, లేదా డిఎంకేని వీక్ చేస్తా ఉంటే వాళ్ళు వీక్ అవుతా ఉంటే షిఫ్ట్ అవుతుందా అనేది మనం చూద్దాం సార్. ఎనీవే థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి విజయ్ లైన్ ఈజ్ క్లియర్, విజయ్ దారి పక్కగా కనిపిస్తోంది. సో వస్తున్నటువంటి సర్వే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో విజయ్ విల్ బికమ్ ఎ కింగ్ మేకర్ అని చెప్పి చెప్తున్నటువంటి సర్వేల్లో ఆ తర్వాత కూడా మారుతాయి, ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో ఎన్నికల వరకు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, విజయ్ కింగ్ మేకర్ అవుతారా, విజయ్ కింగ్ అవుతారా, ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళ్తారా, బీజేపీ వెనుకుండి నడిపిస్తుందా, లేదంటే విజయే ఒంటరిగా సింగిల్గా పోటీ చేస్తారా, డిఎంకేకి ఇక ప్రధాన శత్రువు టీవీకేనా, చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.